నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజకీయ సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చాలా మంది ఏంటంటే ఆహ్, చాలా తొందరగా నిర్ణయాలు తీసేసుకొని అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలైతే వెంటనే వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవాలని. అంటే కూర్చొని మాట్లాడుకోవాలని ఎవరు అనుకోవట్లేదు. సో ఇదే క్రమంలో ఏంటంటే బండ్ల గణేష్ కార్ డ్రైవర్ యొక్క వైఫ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రీజన్ కూడా చాలా వింటుంటే దానికి కూడా చనిపోతారా అనే ఒక సందేహం కలుగుతుంది సార్. చాలా చిన్న విషయానికి ఆ అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకుంది. సో అసలు ఇట్లాంటివి ఎలా మనము మన బ్రెయిన్‌ని ఒక మెచ్యూర్డ్‌గా ఆలోచించే విధంగా ఎలా మలుచుకోవాలి సార్? మేడం, నిజమే. ఈ వార్త పాపం చదివిన తర్వాత బాధే అనిపించింది. వాస్తవానికి మనం చెప్పే విశ్లేషణలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పాపం ఈ వార్తకు బండ్ల గణేష్ గారికి ఎట్లాంటి సంబంధం లేకుండా, ఈ రైట్. సంఘటనకు సంబంధం లేదు. కేవలం బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసేటువంటి ఆ భార్య వైఫ్ ఆత్మహత్య ఇది. సో, రైట్. ఇతను కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి, తాండాకు చెందినటువంటి రమణ అనే డ్రైవరు. వృత్తిరీత్యా డ్రైవరు హైదరాబాద్‌కొచ్చి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంటూ తన పరిచయాల ద్వారా రకరకాల ఏ విధంగా అయితేనేమి బండ్ల గణేష్ హ్మ్. దగ్గర డ్రైవర్‌గా చేస్తున్నాడు. బండ్ల గణేష్ గారికి ఉన్నటువంటి డ్రైవర్‌లో ఇదొక డ్రైవర్ అంతే. రైట్. రైట్. సరే, పూర్తి సమాచారం లేదు. మొత్తం మీద అతను బండ్ల గణేష్ గారి యొక్క డ్రైవర్ అని మాత్రం సమాచారం. సో, ఈ విషయం పక్కకు పెట్టేస్తే జరిగిన సంఘటన విషయాల తాలూకు నేపథ్యం ఏంటంటే, ఆహ్, ఈ చిన్న వివాదం కూడా కాదు. చిన్న సంఘటన. దానికి విపరీతమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి తన భార్య చందన. ఈమె జరిగిన నేపథ్యం ఏంటంటే, నిన్నటి రాత్రి భోజన సమయంలో అతను తింటున్నటువంటి ప్లేట్‌లో కాస్త చట్నీ ఎక్కువ పెట్టింది. సో, రైట్. ఇతను అదే సార్. మరి అదేదో దుర్భాషలు ఆడాడు ఉండొచ్చు. బహుశా ఎంత ఉంది, ఎంత చూసి పెట్టాలి కదా అని ఏదో అని ఉండొచ్చు. బహుశా అట్లాంటి చర్చ ఏదో జరిగింది. ఎందుకంటే మనం చూస్తుంటాం. కొంచెం ఉన్నప్పుడు ఎక్కువ చట్నీ పెట్టినప్పుడు ఆమెని ఎందుకు వృధా ఖర్చు చేస్తున్నావు, ఇట్లాంటిదేదో అని ఉండొచ్చు. అట్లాంటి చర్చ జరిగింది. మాట పెరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఒకరికొకరుకు మౌనంగా పాటించారు. జనరల్‌గా భార్యాభర్తలు ఇద్దరు కూడా సమవుజ్జిగా ఉన్నప్పుడు, ఇద్దరు కూడా ఇగో ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మనస్పర్ధ వచ్చినా, గొడవ వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకోరు. ముందు తాను మాట్లాడాలని, లేదా అతడే సారీ చెప్పాలా, లేదా ఆమె సారీ చెప్పాలనుకోవడం, లేకపోతే ఆమె లేకుంటే ఏందో సర్లే అని చెప్పి ఈయన అనుకోవడము, ఆమె అనుకోవడము, అదంతా ఒక నిశ్శబ్ద వాతావరణంలో జరిగిపోతుంటుంది. మళ్ళీ రైట్ సార్. జరగాల్సిన కార్యక్రమాలు అయిపోతున్నాయి. అంటే ఆ భార్య టీ తెచ్చిస్తుంది. టీ ఇస్తారు. తాగనదు, ఈయన రైట్. తాగుతాడు. నాకు అన్నం పెట్టవు ఈయన అనడు. ఆమె ప్లేట్ పెడుతుంది, అన్నం పెట్టుకొని తింటాడు. అంటే ఇక్కడ ఒక మౌనమే ఆళ్ళ మధ్య నడుస్తూ ఉంటుంది. ఎవరు బెట్టు దిగాలనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో, అట్లాంటిదేదో నేపథ్యం జరిగింది. ఆ మౌనం మధ్యలోనే ఆయన ఉదయం యథావిధిగా డ్యూటీకెళ్ళిపోయాడు. మరి ఆ భార్య వీడియో కాల్ చేసిందంట. తనేమో లిఫ్ట్ చేయలేదు. జనరల్‌గా డ్రైవర్ అనేవారు తన యజమానుల దగ్గర ఉన్నప్పుడు పర్సనల్ కాల్స్, అందులో వీడియో కాల్స్ అటెండ్ అవ్వరు. రైట్. అది అర్థం చేసుకోకుండా నా మీద కోపంతోటే ఫోన్ ఎత్తట్లేదు అనుకోని దర్బాసులాడి ఆమె మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్య చేసుకుంది. ఇది జరిగిన సంఘటన. ఎంత బలహీనమైన కారణం చూడండి. తన రైట్ భర్త సార్. స్టేటస్ ఏందో ఆమెకు తెలుసు. ఓ డ్రైవర్ అన్నప్పుడు ఎంత ఒక పెద్ద మేనేజర్ స్థాయి అయినా సరే, ఆయన మీద ఉన్నటువంటి పెద్ద అధికారి అంటే ఓ సీఈఓ స్థాయి అధికారితో మాట్లాడుతున్నప్పుడు గాని, లేదా కింది స్థాయి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు, మీటింగ్‌లో ఉన్నప్పుడు, పొద్దంతా కూడా ఒక పనిచేసే వ్యక్తి ఐదర్ భార్య అని భర్త అయినా సరే, పని చేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ అవర్స్‌లో వ్యక్తిగత కాల్స్ అంత ఊరికే చేసి ఊరికే మాట్లాడతారా? మాట్లాడకూడదు. వాళ్ళ పని ఏముందో అవతల వాళ్ళని అర్థం చేసుకోకుండా రైట్. కావాలని నేను వీడియో కాల్ చేసినా కూడా ఎత్తలేదు కాబట్టే, నేనంటే ఇష్టం లేదనో, లేకపోతే ఏం జరిగిందో ఏమో బలహీన క్షణంలో ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం, రిమోట్ ఇవ్వలేదని, లేదా ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నామనో, ఇప్పుడు ఈ మధ్య రీల్స్ చేస్తున్నారు. సోషల్ ప్లాట్‌ఫామ్‌లో షార్ట్స్, రీల్స్ రైట్. చేస్తున్నారు. అవి చెయ్యొద్దన్నందుకో, లేదా పుట్టింటికి ఇప్పుడు అవసరం లేదు, రేపు పోదువులేనో, పండక్కి ఈ ఈ సం ఇప్పుడు కాకుంటే 4 రోజులు ఆగిపోమనడమో బాధాకరణం. అంత బలహీనమైనటువంటి మనస్తత్వాలతోటి, అంత బలహీనం ఉన్న వాళ్ళు, అంత అంటే దిగజారి ఆలోచిస్తున్న వాళ్ళు, అంత బలంగా సాధించాలి, బలంగా తమ మాట గెలవాలనుకుంటుంటారు. మనస్సేమో రైట్. బలహీనం. వాళ్ళ గెలుపేమో కంపల్సరీ కావాలన్న పట్టుదల. ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే గ్రహించలేక వీళ్ళు ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. వీటన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, పెద్ద దిక్కు లేకపోవడం, పెంపకంలో లేకపోవడం, పెరిగిన రైట్. వాతావరణంలో లేకపోవడం, దైనందిక కుటుంబంలో లేకపోవడం, గైడ్‌లైన్ ఇచ్చేవారు లేకపోవడం, కౌన్సెలింగ్ ఇచ్చేవారు లేకపోవడం,
సమస్యని ఇంకొకరికి చెప్పుకునే వాళ్ళకి అవకాశం లేకపోవడంతో ఇట్లాంటి ఆత్మ న్యూన్యత గాని, నేను మాత్రమే గొప్ప, నాది మాత్రమే చెల్లాలనుకోవడం, ఇట్లా అనవసరంగా సూసైడ్ చేసుకోవడంతో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా కావాలి, ఆ తర్వాత అతని భవిష్యత్తు ఏం కావాలి, ఏవి ఆలోచించకుండా కష్టపడి ఇన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రుల కలలు కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరం. ఈనాటి యువతలు మరీ ఎక్కువైంది. చాలా చిన్న చిన్న సంఘటన, చిన్న చిన్న కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆత్మహత్య చేసుకునేటప్పుడు దీనివల్ల తప్పేంటని ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేది. అంటే ఇక్కడ వీళ్ళది ప్రేమ వివాహం అని కూడా తెలుస్తుంది సార్. అంటే ప్రేమ వివాహం అవును. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమ వరకు పెళ్లి వరకు వెళ్ళి ఉంటుంది కదా సార్. సో అలాంటి వాళ్ళు కూడా వాస్తవానికి ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలకి పాల్పడడం అనేది కొంచెం బాధాకరం సార్. కరెక్టే మీరు అనేది. ప్రేమ వల్ల ఒకరి నుండి అర్థం చేసుకున్నా వాళ్ళ మన ఇక నాకేమో వాళ్ళకి అర్థం చేసుకున్నా అలా తలకాయ కానీ అర్థం చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది, అది ప్రేమ కాదు వ్యామోహం అని. ఒకరినొకరు వ్యామోహం పడతాం. మేము గెలిచాము, మేము గెలిపించుకుంటున్నాము, పెద్దవాళ్ళని కాదని గెలుస్తాము. ఇక్కడ కూడా సుపీరియారిటీ ఫీలింగే. వాళ్ళని Right. గెలవాలన్న తపంతో తప్పించి కానీ వాళ్ళ ప్రేమని ఎలా నిలబెట్టుకోవాలి, అలా బతికించుకోవాలనే ఆలోచన లేకపోవడం. అంటే ఇక్కడ కూడా మొండి ధోరణి, ఇక్కడ కూడా తమదే గెలవాలని ధోరణి. ఈ తత్వం ఏముంటుంది, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా అర్థం చేసుకునే వాళ్ళు, అంటే మీరు అనే ప్రేమలో అర్థం చేసుకోవాలి. వీళ్ళ ఇష్టాలను వాళ్ళ ఇష్టాలు లైక్ చేయాలి, వాళ్ళ ఇష్టాలను వీళ్ళ ఇష్టాలుగా మార్చుకోవాలి. ఏదున్నా కౌన్సిలింగ్ పోల్చుకోవడం, ఇద్దరికి మార్చుకోవడం, ఇద్దరికి తగ్గించుకోవడం, ఇద్దరికి ఒకరికొకరు గౌరవించుకోవడం, ఇది కదా ప్రేమకు అర్థం. కానీ వాళ్ళ Right. ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ప్రేమించుకున్నాం అపోహలు ఉండిపోతాం, మేము మా ఇద్దరికి కలిసిపోయాను అపోహలు ఉంటాం. ఇక్కడ వచ్చేది ఫస్ట్ రెండో టాస్క్ ఏంటంటే పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనే తత్వానికి వస్తారు. అది గెలుపుగా భావిస్తారు. ఆ గెలుపు అనే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ భర్త భార్య మీద, భార్య భర్త మీద గెలవాలని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు నా మాట వినాలి, నా మాట ఇతను వినాలి, లేదా ఆమె మాట నేను వినకూడదు అన్న తలంపులతో, ఇట్లాంటి వ్యత్యాసాలతోటే, మొండి పట్టుదలతోటే పంతాలకు పోయి బలహీన క్షణాల్లో చెప్పేవాళ్ళు లేక, భవిష్యత్తు గురించి అవగాహన లేక ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని కన్న వాళ్ళని బాధ పెట్టుడు, పొరపాటున వాళ్ళ కడుపులో పాప పుట్టిన వాళ్ళ బతుకు బస్టాండ్ చేసేసి అర్ధాంతరంకి వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా వీటన్నిటికీ కారణం ఏంటంటే పెంపకంలో వాళ్ళ మనస్తత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు ఎట్లా బయటపడాలి అనే తత్వాన్ని తల్లిదండ్రులు లేకపోవడం అనేది మెయిన్ కారణం. రైట్ సార్. అంటే ఇది పేరెంట్స్ తో పాటు స్కూల్లో కూడా మనం చదువుకునే టైంలో టీచర్స్ కూడా ఇలాంటివి నేర్పిస్తే బాగుంటదేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే స్కూల్లో ఓన్లీ చదువులకే ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా గెట్ ఆన్ అవ్వాలి, దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు సార్. ఈ రోజుల్లో ఆ స్కూల్ ఎక్కడ ఉన్నాయండి, మార్కులే పరమావధి, ర్యాంక్స్. నేను పోలీస్ స్టాప్ ఎక్కడ పెట్టారో మీరు కూడా అక్కడే పోలీస్ స్టాప్ పెట్టి రాయాల్సిన కాడే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని టీచర్ల భ్రమలో ఉన్నారు. ఒకవేళ పిల్లగాడు కూడా కలిక్వల్గా రాసినా, వాడు వచ్చిన సమాధానం రాసినా కూడా టీచర్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు టీచర్లు ఏదైతే పేరా టు కామా టు ఎలా మెన్షన్లు చేస్తున్నారో అది రాసినోడే స్టూడెంట్, వాడు రాసినోడే క్లవర్ అనే భ్రమలో వాళ్ళు ఉండి పిల్లలు కూడా అదే బట్టి విధానం తీసుకొస్తున్నారు. వాళ్ళు మార్నింగ్ 8 to 9 to నైట్ 8 వరకు కూడా బుక్ తప్పించి బుక్ అవతల ప్రశ్నించి బుక్ అవతల నుంచి ఆలోచించి సమాధానం రాబట్టే తత్వాన్ని పిల్లలు నేర్పుతున్నారు. ఇక పోతే ఇక సోషల్ యాక్టివిటీస్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ప్రకృతి గురించి కానీ చెప్పే ఆలోచన కానీ, చెప్పాలన్న తలంపు కానీ వాళ్ళకి లేదండి. అట్లాంటి వాళ్ళ పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళ ఒకవేళ అలాంటి స్కూల్లో ఉంటే వాళ్ళకి పంపడానికి ఇష్టపడట్లేరు. వాళ్ళకి ర్యాంకులే పరమావధి. దరిద్రం ఏంటంటే ఒకరి మించిన ఒకరి ర్యాంకు రావాలని చూస్తున్నారు కానీ ఒకరికి ఇచ్చినటువంటి పరిజ్ఞానం ఉందా కూడా తల్లిదండ్రులు చూడట్లేదు. అంటే ఇక్కడ ఇట్లాంటివి జరగడానికి కారణం ఏమంటారంటే మీ ప్రకారం ఏమంటారు సార్? పేరెంట్స్ ఇంకా టీచర్స్ అంటారు. అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా ఏది తప్పు ఏది రైట్ అని తెలుసుకోలేకపోతున్నారా? అందరి పాత్ర పేరెంట్స్ ఉంది, టీచర్స్ ఉంది, సొసైటీ ఉంటుంది, కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారు పేరెంట్స్ చూసుకుంటలేరు, నైబర్హుడ్ లేదు. అంటే మనకి ఏదైనా జరిగితే పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం కానీ, ఇరుగు పొరుగు చెప్పుకోవడం కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు గతంలో మన ఊర్లలో చూస్తే ఉంటుంది, పక్కింటి వాళ్ళు వీధి అరుగు మీద కూర్చున్నప్పుడు ఆ నీళ్ళకు పట్టకడానికి పోయినప్పుడు వాళ్ళ సమస్యకి పరిష్కారానికి సలహాలు చెప్తుంటారు.
సోదరుడు వాళ్ళ ఓదార్పు యాత్రలు ఉంటాయి, వాళ్ళకి ఓదార్పు ఇస్తుంటారు. ఇట్లా ఏమీ ఉండవండి. చెప్పుకుంటే చెప్పుకోవడం, లేదంటే పొద్దున్నే ఫోన్ చేస్తే ఇక ఈ మధ్య కాలంలో ఇంకో కోణం ఏంటంటే ఆ 24 అవర్స్ తల్లిదండ్రులు మాట్లాడితే ఆ పుట్టింటి విషయంలో అత్తగారు జోక్యం చేసుకోవడం, అత్తగారి విషయంలో పుట్టింటి వాళ్ళు జోక్యం చేసుకోవడం, వాళ్ళ రైట్. సమస్యను పరిష్కరించే వైపు కాకుండా పెంచే వైపు వెళ్ళడం, ఇదంతా వెరసి అవగాహన లేని వల్లనే జరుగుతుంది. హ్మ్. సో ఇక్కడ అంటే ఈ జనరేషన్ ఇదే తప్పు అంటారా సార్? ఎలాంటి మెచ్యూరిటీ ఖచ్చితంగా లేకుండా ఉన్నారు. అంటే తీసుకోవాల్సిన టైంలో డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఎస్. సమస్య ఎలాంటండి? వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి? ఏం హ్మ్. జరిగింది? ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఇదే మన ఈ చందన విషయం చూస్తే భర్త ఎందుకు ఫోన్ ఎత్తలేదు అంటే, అక్కడ చేస్తున్న ఉద్యోగం ఏంది? అతని నేపథ్యం ఏంది? అక్కడ ఉదయం డ్యూటీకి వెళ్ళాడంటే ఏ నేపథ్యంలో ఉన్నాడు? రైట్. వాస్తవానికి డ్రైవర్ అంటే డ్రైవింగ్‌లో ఫోన్ ఎత్తకూడదు కదా! అవును సార్. వాస్తవానికి. ఇవేమి అవగాహన లేకుండా ఆమె మొండిగా తన మాట గెలవాలి. లేదా నేను చేసినప్పుడు ఎత్తలేదు అంతే. తను హ్మ్. గెలవాలి. ఇట్లాంటి మొండితత్వం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ తత్వాన్ని గ్రహిస్తే మొదటి నుంచి కూడా కౌన్సెలింగ్ ఇప్పించుకున్నాను. వాళ్ళకి నచ్చజెప్పుకోవడం జరిగితే బాగుండేది గానీ, మీరు ప్రేమ వివాహం అంటారు కాబట్టి ఆ అవకాశం కూడా లేదు పేరెంట్స్ తోటి. మరి ఏం హ్మ్. జరుగుతది? ఇట్లాంటిది వాళ్ళు ఇట్లాగే పోతే రిమోట్ ఇవ్వలేదనో, ఫోన్‌లు హ్మ్. చూసేవాళ్ళేదనో, నా మాట ఇనలేదనో, నేను పెట్టింది తినలేదనో, ఇట్లాంటి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వీటిని ఆత్మహత్యలు ఎప్పుడు ఎవరు చేసుకోవద్దు. హ్మ్. చేసుకునే ముందు కనీసం ఒకసారి చేసిన దాంట్లో తప్పేంటో కూడా ఆలోచించుకుంటే వాళ్ళకు దాంట్లో నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. సార్ థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదములు.